చెప్పను బ్రదర్. ఈ భూప్రపంచం మీద 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో వందల కొద్ది జీవరాశులు అనేవి పుడుతున్నాయి. అలాగే 2020లో కూడా చాలా జీవరాశులు పుట్టాయి. అలా పుట్టిన రొట్టే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బ్యాచ్. ఈ ప్రపంచం మొత్తం 700 ఉన్నట్టే రీల్స్లో కూడా ఎన్నో అరాచకాలు ఉన్నాయి. ఈ రీల్స్ చూస్తే మీకు కలకలకు వచ్చి మెంటలు వచ్చి చేతలు వచ్చి చివరిగా తలనొప్పి వస్తుంది అనమాట. ఒప్పల్ బాలు అని ఉంటాడు. ఆడి మోహన్ దరిద్రం, ఆడి డ్యాన్స్ దరిద్రం, ఆడి వేషాలు పరమ దరిద్రం, ఆడి జెండర్ సృష్టికి విరుద్ధం. నువ్వు ఒక వర్గానికే ఇన్స్పిరేషన్ భయ్యా, ఇన్స్పిరేషన్ అంతే. ఈ భూమి మీదకే ఏలియన్స్ వస్తాయో తెలియదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇట్లాంటి భయంకరమైన జంతువులను చూసి అవి అట్నుండటే యూఎఫ్ఓలు పారిపోతాయి అన్నమాట. వీడు ఇదివరకే టిక్టాక్లో 0.5 సంఘానికే లీడర్గా వహించాడు. ఇప్పుడు అది బ్యాన్ అయిపోయేసరికి రీల్స్ మీద పడ్డాడు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. నువ్వు డ్యాన్స్ చేసావా, జనాలను సజెస్ట్ చేసావా, అసలు ఏం చేసావు నాకు అర్థం కాల బ్రో. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రా, ఉప్పల్ బాల్ గడు వచ్చి ఖర్చాడే అంటే నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే చిన్నబ్బాయి ఒకే మోషన్ ఆగిపోయా, జ్వరం వచ్చేలా ఆడుతున్నాయి. సరే నువ్వు చేస్తే చేసావులే, ఆ ప్యాంట్ ఎందుకు తడుక్కున్నావు బ్రా? ఏంటది? నీకు అర్జెంట్గా వస్తే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిపోయచ్చు కదా బ్రో, మరి ప్యాంట్లో పోసిస్తే చిచ్చి 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 చిచ్చి. యాంది బ్రో అయితే ఎలకలు పెంచుకునే ప్లేసా బ్రో? ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో ఎలకలు పెంచేసుకున్నావు బ్రో. ఓ పంచే బ్రో, దాని ఆపోజిట్ జెండర్ ఎలకలు తెచ్చా నీ వెనక బొక్కలో వేసుకో. అప్పుడు రెండు కలిపే నీ ప్యాంట్లో సంసారం పడతాయి. వాడి పిల్లలను తీసుకుని ఇంకో బొక్కలో వేసుకో. పెద్ద బొక్కగాడిలో ఉన్నావు. మ్యాచ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా, నాకు తెలిసి ఈ కాంబో అలాంటిదే. వేడి వేడి అన్నంలో అప్పుడే కుక్కర్లో నుంచి బయటకు వచ్చిన పప్పు, అలానే జాడీలో నుంచి బయటకు వచ్చిన ఆవకాయ పచ్చడి, ఈ రెండిటిని కొంచెం నెయ్యేసి కలిపి వీటి రుచిని ఇంకా కొంచెం పెంచడానికి పక్కనే ఒడియాలు అప్పడాలు పెట్టి తింటుంటే ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు ఇలానే ఉంటుంది, రేపు పొద్దు నీకు వెనకనుంటూ ఉంటుంది మంట. ఈ పోస్ట్ చూడండి. అరే నీకు సిగ్గు, సరము, మానం, మర్యాద ఇవేం లేవేట్రా? మరి లైకుల కోసం ఇంత దిగజారిపోతావా? అయినా నిన్నని ఏం లాభంలే, జనాలు కూడా నీలాంటి వాళ్ళకి లైకులు రీచ్ ఇస్తారు. అది అసహ్యం, అసహ్యం. ఇప్పుడు చెంచాలు మార్చుకుంటారు, తర్వాత ఉంగరాలు మార్చుకుంటారు, తర్వాత కార్చుకుంటారు, తర్వాత మీ పిల్లలకి డైపర్లు మార్చుకుంటారు. అయినా చీకిచ్చిన చెంచా నువ్వు చీకుతావేంట్రా? మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లా. మీలాంటి వాళ్ళే ఈ ప్రపంచం మొత్తం అంటువ్యాధులు పాకిపోతున్నాయి. మరి నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. సో గాయ్స్, ఈ రోజుకి ఇంకింతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.